ప్రైజ్ లార్డ్. నీ విలువైన జీవితాన్ని దేని మీద కట్టుచున్నావు? అవును, 1 కొరింథీ 3:10 ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. అవును, మన జీవితాన్ని దేని మీద కట్టుకుంటున్నామో దాన్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకనంటే మనం దేవుని మీద కట్టబడతామో దాని ఫలితాన్నే మనం పొందబోతున్నాం. ఏంటి ఆ కట్టబడడం అన్న దాన్ని చూద్దాం దయచేసి. ఇక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు మనందరికీ కూడా మార్గమును మాదిరిని ఉంచాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే మనందరం కూడా పరలోక రాజ్యానికి వెళతాం. అయితే ఒక మాదిరిని ఆయన ఉంచాడు. ఏంటి ఆయన మాదిరి అని మనం గమనించినట్లయితే హెబ్రీ రాసిన పత్రిక 5:7 ఆయన ప్రార్థనలను రోధించి ప్రార్థించాడు. తండ్రి చేత అంగీకరించబడడానికి రోధించి ప్రార్థించే ఒక అద్భుతమైన మాదిరిని దేవుడు మనకు ఉంచాడు. మరి నీవు కూడా రోధించి ప్రార్థిస్తున్నావా? అట్టి మాదిరిని నువ్వు అనుసరిస్తున్నావా? దయచేసి ఆలోచించు. రెండవది మనం గమనించినట్లయితే 1 పేతురు 1:14 ఆయన పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. అవును ప్రియులారా, నీవు నేను కూడా పరిశుద్ధంగా బ్రతకడానికి పిలవబడ్డాం. నువ్వు పరిశుద్ధంగా పాటిస్తున్నావా? లేదా పరిశుద్ధత లేకపోతే దేవునికి మాట అంటుంది, హృదయ శుద్ధి గల వారు ధనిలు, వారు దేవుని చూచిద్దరు అని రాయబడింది. యేసుక్రీస్తు యొక్క రక్తము సిద్ధంగా ఉంది. నీవు ఆయన అడిగితే నీ జీవితాన్ని శుద్ధి చేయగలడు. ప్రభువా, నా జీవితాన్ని శుద్ధి చేయండి, నన్ను పరిశుద్ధతలో కూడా మాదిరిగా మార్చండి, ప్రార్థనలో మాదిరిగా మార్చండి. అంతర్మాత్రమే కాదు, 3వది రాయబడింది యోహాను సువార్త 4:34 తండ్రి చిత్తం నెరవేర్చటలో ఆయన మాదిరిని కనపరుస్తున్నాడు. అవును, ఎందుకనంటే అక్కడ పరలోకమందున తండ్రి చిత్తం నెరవేర్చుటయు ఆయన పనిని తుదముట్టించుటయు నా ఆహారమై ఉన్నదని రాయబడింది. అవును ప్రియులారా, నీవు నేను కూడా మన ఇష్టం చేయడానికి మనము దేవుని సన్నిధికి రాలేదు, ఆయన చిత్తము చేయడానికి వచ్చాం. మరి ఈ దినాలు ఆయన చిత్తము చేస్తున్నావా? ఒకవేళ చేయలేదనంటే ఆయన ఒక పునాది మీదకి రా, ఆయన చిత్తము చేయడానికి ఇష్టపడు. 4వదిగా మనం గమనించినప్పుడు తండ్రి చిత్తము చేయడం మాత్రమే కాదు, ఆయన యొక్క పరిపూర్ణతలు కూడా మనము చేయవలసి ఉన్నాం. మత్తయి సువార్త 5:48 తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండండి. అవును ప్రియులారా, మనందరము కూడా ప్రార్థనలో మాదిరిగాను, పరిశుద్ధతలో మాదిరిగాను, తండ్రి చిత్తము చేయటలో మాదిరిగాను, ఆయన పరిపూర్ణతలో మాదిరిగాను ఉండాలనేదే దేవునికి ఉద్దేశం. దయచేసి ప్రార్థనలో, పరిశుద్ధతలో, ఆయన చిత్తము చేయటలో, పరిపూర్ణత నందుట్లో మాదిరి నొందుతావా? దయచేసి యేసుక్రీస్తు అనబడిన పునాది మీదికి రా. నువ్వు కట్టబడతావు, నీ జీవితం దీవించబడుతుంది. ఆయన రాకడలో నువ్వు నేను ఎత్తబడదుము గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.